హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వే2 మీడియా. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే కాళేశ్వరం బాధ్యుడు కేసీఆర్ఏ 665 పేజీలతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ అధ్యయనం చేసి 60 పేజీల సారాంశాన్ని తయారు చేసిన అధికారుల కమిటీ. కేబినెట్ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన మంత్రి ఉత్తమ్. కేబినెట్ కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం. ఈ ప్రాజెక్టుల విషయంలో ఆ బ్యారేజీల లొకేషన్ మార్పు మొదలు నిర్మాణం వరకు ఇందులో మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల సైతం నిర్లక్ష్యం వహించారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనడం అబద్ధం. ప్రాజెక్టు నిర్మాణం వద్దని నిపుణుల కమిటీ చెప్పినా వినని మాజీ సీఎం ఉద్దేశపూర్వకంగానే నివేదికను తొక్కిపెట్టారు. ఈ 3 బ్యారేజీల నిర్మాణంపై నాటి కేబినెట్ లో చర్చే జరగలేదు. పర్మిషన్ ఉందని ఈటల తప్పుడు సమాచారం. ఏజెన్సీలకు లబ్ధి చేకూరేందుకే రుణాలు మార్పిడి. దీనిపై దానికి ఖర్చులు కూడా మళ్లించారు. అదనపు ఖర్చులు చేసి దాని ఉన్న ఫండ్ను కూడా మళ్లించారని నిన్న నివేదికలో చెప్పారు. అలాగే 665 పేజీల కాళేశ్వరం నివేదికను ప్రభుత్వం ముందుంచారు. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి కేబినెట్ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దీనిపై కాళేశ్వరం బాధ్యులను ఎవరైనా బాధ్యులకు శిక్ష తప్పదని, వారికి త్వరలోనే బాధ్యులకు శిక్ష అమలయ్యేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్తో ముందుకు వస్తా. బాయ్.